నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః. నమస్తే ఫ్రెండ్స్, ఇది శాంసంగ్ సింగిల్ కాప్ ప్యానల్. ఇది అంటే జనరల్లో వాడాడు ఈ ప్యాన్లో. ఇది మన దగ్గరికి బ్లాంక్తో వచ్చింది. ఇది ఆల్రెడీ ఒకసారి సీకేవీలు కట్ చేశారు. ఈ సీకేవీలన్నీ కూడా ఏంటి సంగతి, ఎంత షార్ట్ అయింది, షార్ట్ ఎలా రిమూవ్ చేయాలి, ఇదంతా కూడా మనం మైక్రోస్కోప్లో చూద్దాం, తెలుసుకుందాం ఈరోజు. చూద్దాం ఫ్రెండ్స్. ఇది రైట్ సైడ్ ఆల్రెడీ మనకి కట్ చేశారు. ఇది సీకేవీలు అయితే రైట్ సైడ్ కూడా CKV1, CKV-B1, CKV2, CKV-B2, CKV-B2 కట్ చేయలేదు. ఇక్కడ అంటే మూడే కట్ చేశారు. అయితే ఇవి మనం ఇది కూడా కట్ చేసి ఎంత ఓమ్స్లో షార్ట్ అయింది అన్నది చూద్దాం. ఎప్పుడు కూడా సీకేవీలు కానీ ట్రాక్లు ఏమైనా కట్ చేసేటప్పుడు మనం తప్పనిసరిగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా ఈ పాలిష్ అంతా మనం నీట్గా ముందు కట్ చేయడం కన్నా ముందే ఇలా ఫైల్ చేసుకుంటే మనకి మళ్ళీ సాల్వింగ్ చేసేటప్పుడు మనకి బాగుంటుంది. సాల్వింగ్ చేసేటప్పుడు నీట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనకి ఇంకో ట్రాక్ ఇక్కడ కట్ చేయలేదు కాబట్టి ఈ ట్రాక్ కూడా కట్ చేసి అప్పుడు ఎంత ఓమ్స్లో షార్ట్ అయింది అన్నది చూద్దాం. చూద్దాం ఒకసారి మీటర్లో. మనకి ఇది CKV1, ఇది ఈ పాయింట్, ఇది CKV-B1. CKV1 CKV-B1కి 561.2 ఓమ్స్లో షార్ట్ అయింది. 561.2 షార్ట్. CKV2 అండ్ CKV-B2కి షార్ట్ ఏం లేదు. అలాగే CKV2 CKV-B1కి షార్ట్ లేదు. CKV1కి CKV2కి షార్ట్ లేదు. CKV2 CKV1 CKV-B1కి షార్ట్ ఉంది. అది కూడా మీకు మీటర్లో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, CKV1 CKV-B1 అదిగోండి, కనిపిస్తుంది కదా ఎంత షార్ట్ ఉందో, ఎంత ఓమ్స్లో షార్ట్ ఉందో. ఇది షార్ట్ కిల్లింగ్ ఎలా చేయాలన్నది కూడా చూద్దాం. తర్వాత ముందు లెఫ్ట్ సైడ్, ఇప్పుడు రైట్ సైడ్ చూసాం, లెఫ్ట్ సైడ్ చూసాంగా, రైట్ సైడ్ కూడా చూద్దాం ఒకసారి. ఇది రైట్ సైడ్. ఇది రైట్ సైడ్ కూడా, రైట్ సైడ్ ఇప్పుడు నేను కట్ చేశాను. ఇది కూడా CKV2 CKV-B2 షార్ట్ ఉంది. ఇది కూడా 522.1 ఓమ్స్లో షార్ట్ అయింది. అయితే ఇటు సైడ్ అటు సైడ్ కూడా ఒకలాగే షార్ట్ అయింది. దగ్గర 500 పైనే ఓమ్స్లో షార్ట్ అయింది. అయితే కొన్ని ప్యానల్స్లో రైట్ సైడు CKV1 CKV-B1, లెఫ్ట్ సైడ్ CKV2 CKV-B2 షార్ట్ అయింది అనుకోండి. ఇటు సైడ్ రైట్ సైడ్ CKV2 CKV-B2 కలిపేసి
అటు సైడు CKV1 CKV2 కలిపితే పిక్చర్ వచ్చేస్తుంది. మనం ఆ విధంగా ముందు ట్రై చేద్దాం. రెండు సైడ్లు ఒకే విధంగా షార్ట్ అయితే మరి కుదరదు. ఒకే ట్రాక్లు షార్ట్ అయితే ఇక్కడ CKV1 CKV-B1 షార్ట్ అయింది. ఇక్కడ లెఫ్ట్ సైడు, రైట్ సైడు CKV2 CKV-B2 ఇది CKV2 CKV-B2 షార్ట్ అయ్యి, అంటే అటు సైడ్ ఇవి రెండు షార్ట్ అయితే ఇటు సైడ్ ఈ రెండు షార్ట్ అయ్యి. మనం ఇవి ఒకసారి మనం కలిపి చూద్దాం పిక్చర్ ఓకే అవుతుందా లేదా అన్నది. ఓకే ఫ్రెండ్స్, ఇది CKV1 CKV-B2 CKV-B1 అవి రెండు జాయింట్ చేసి మనం ఒకసారి చూద్దాం పిక్చర్ వస్తుందా లేదా, లేకపోతే ఇంకా ఏమన్నా అదర్ షార్ట్స్ ఉన్నాయా అన్నది చూసిన తర్వాత అప్పుడు కన్ఫర్మ్ చేద్దాం. షార్ట్ కిల్లింగ్ చేసి ఎప్పుడు కూడా మనకి గ్యాప్లో ఎక్కువ ఉండాలి. షార్ట్ కిల్లింగ్ చేయాలంటే గ్యాప్ లేకుండా మనం మళ్ళీ మనం సాల్టింగ్ చేసుకోవడానికి బాగోదేమో, కరెక్ట్ అంటదేమో అనుకుంటే ఇలా ఉండి దగ్గరగా ఉండేటప్పుడు మనం ఎప్పుడైనా జస్ట్ షార్ట్ కిల్లింగ్ చేసి ప్రోబ్స్ ఏమైనా తగిలేసి అనుకోండి స్కాలర్ సైడ్, వెంటనే మనకి స్కాలర్ మీద స్కాలర్ డ్యామేజ్ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంది. అలాగా 2-3 ఛానల్స్లో అలా కూడా నాకు అనుభవం వచ్చింది. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇటు సైడు మనకి ఇవి రెండు షార్ట్, ఇది CKV1 CKV-B1 కాబట్టి మనం ఇది సాల్టింగ్ చేసి చూద్దాం. సాల్టింగ్ చేసి పిక్చర్ ఆన్ అవుతుందా లేదని. ఇటు అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి CKV1 CKV-B1 CKV-B2 రైట్ సైడ్లో, CKV1 CKV-2 ఒకసారి జంపరింగ్ చేస్తాను, జంపరింగ్ చేసి చూద్దాం, చూస్తే ఎలా ఉంది. కొన్నిసార్లు ఎలా చేసింది పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. రిటర్న్ కంప్లైంట్ కూడా చాలా రోజులు రాలేదు.
ఇప్పుడు ఇక్కడ డేటా ప్రకారంగా చూసుకుందాం. ఇక్కడ డేటా ప్రకారం చూసుకుంటే CKV1, CKV2, CKV1, CKV2, CKVB1, CKV1, CKV2, CKVB1, CKVB2 అలా వచ్చింది. ఇటు కూడా ఇది లెఫ్ట్ సైడు CKV1, CKVB1 షార్ట్ ఉంది. CKV2, CKVB2 షార్ట్ లేదు ఇటు సైడు, లెఫ్ట్ సైడు. రైట్ సైడు CKV2, CKVB2 కూడా షార్ట్ లేదు. 1, 2 ఇటు సైడ్ షార్ట్ ఉంది. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. సారీ, డిఫరెన్స్ ఏమైనా రావచ్చు. ఒకసారి ఆన్ చేసి చూద్దాం. అంటే పేర్లు డిఫరెన్స్ ఏమైనా రావచ్చు. ఒకసారి ఆన్ చేసి చూసిన తర్వాత డేటా మళ్ళీ ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది కరెక్ట్గా సరిపోయింది. ఒకసారి మీకు పిక్చర్ చూపిస్తాను. ఇదిగో ఫ్రెండ్స్, అంటే మ్యాపింగ్ వస్తుంది. ఇందులో మ్యాపింగ్ పాయింట్స్ కూడా, ఈ ప్యానల్స్లో మ్యాపింగ్ పాయింట్స్ కూడా చాలా సింపుల్. మ్యాపింగ్ ఒకసారి ఇదిగో ఫ్రెండ్స్, పిక్చర్ ఓకే. ఓకేనా ఫ్రెండ్స్, నేను షార్ట్ కిల్లింగ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఈ ప్యానల్ ఎలా ఓకే అయిపోయింది కాబట్టి ఇంక ఈ వీడియోలో షార్ట్ కిల్లింగ్ పని లేకుండా పోయింది. ఓకేనా ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ CKV1, CKVB1 షార్ట్ ఉంది లెఫ్ట్ సైడు. రైట్ సైడ్ CKV2, CKVB2 షార్ట్ ఉంది. అదనమాట. అందుకు ఇటు సైడు లెఫ్ట్ సైడ్ CKV2, CKVB2 బాగుంది కాబట్టి ఇటు సైడ్ CKV2, CKVB2 లెఫ్ట్ సైడు, రైట్ సైడ్ CKV1, CKVB1 బాగున్నాయి. ఇటు నుంచి రైట్ సైడ్ నుంచి CK1, CKVB1 ఇచ్చాము. ఓకే బాగుంది కాబట్టి అటు ఇచ్చాము. మనకి లెఫ్ట్ సైడ్ ఏమో CKV2, CKVB2 బాగున్నాయి. అయితే ఇందులో మ్యాపింగ్ పాయింట్ నేను కొన్ని వీడియోలో చూశాను. మ్యాపింగ్ పాయింట్కి కొంతమంది వేరే 3.3 ఇవ్వాలని అలాగే అంటారు, కానీ అక్కడ కాదు. ఇదిగోండి, ఇక్కడ ఫ్యూజ్ ఉంది కదా మనకి, మెయిన్ ఫ్యూజ్ దగ్గరే ఇంకోటి చూడండి, మూడు రిజిస్టర్లు ఉంటాయి ఇక్కడ. ఈ మూడు రిజిస్టర్లు ఈ 2 పాయింట్స్కి మనం జంపరింగ్ వేస్తే చాలు మ్యాపింగ్ పోద్ది. ఈ రెండింటికి ఇలా జంపరింగ్ కలిపితే మ్యాపింగ్ పోద్ది. మ్యాపింగ్ పోయింది. ఇప్పుడు నేను అది కలిపితే చూపిస్తాను మీకు. చూడండి, అదిగోండి. ఓకేనా, అదనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అయితే శ్రీ వెంకటేశ్వర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన ఈ వీడియోపై మీ అమూల్యమైన కామెంట్ని మెసేజ్ రూపంలో తెలియజేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.